చాలామంది అడిగేటువంటి ప్రశ్న బైబిల్ ఎలా చదవాలి అని అడుగుతూ ఉంటారు. బైబిల్ ఎలా చదవాలి అని తెలుసుకోబోయే ముందు బైబిల్ ఎందుకు చదవాలనేది మనం ఆలోచించాలి. బైబిల్ ఎందుకు చదువుతాం? సాధారణంగా లేకపోతే వాస్తవంగా బైబిల్ మనం ఎందుకు చదవాలంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మన జీవితాలతో వినటానికి మనం బైబిల్ చదవాలి. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పే ప్రతిదీ నీకు ఉపయోగకరంగా ఉన్నప్పుడు నీ జీవితాన్ని మార్చేదైతే నువ్వు ప్రతిదినం ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో వినటానికి ఇష్టపడతావు. అలాగే బైబిల్ ప్రతిదినం ఎందుకు చదవాలి, లేకపోతే ఎప్పుడు ఎందుకు చదవాలంటే మనం ఆ బైబిల్లో ఉన్న ఆ వ్యక్తి లేకపోతే బైబిల్ రాసినటువంటి ఆ రచయిత దేవుడు లేకపోతే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాయబడిన ఆ వాక్కు మనతో మాట్లాడుతుంది కాబట్టి మనం బైబిల్ చదువుతాం. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు అదొక పుస్తకంలాగా చదివి దేవుని ఆత్మ ప్రేరేపణ లేకుండా నువ్వు చదువుతా ఉన్నప్పుడు నీ జ్ఞానాన్ని ఉపయోగించి బైబిల్ని నువ్వు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మ ప్రేరేపణతో వాక్యం చదవటం అనేది చాలా ముఖ్యం. దేవుని ఆత్మ ఎక్కడున్నాడు? దేవుని ఆత్మ ఎక్కడున్నా అంటే నీ లోపల ఉన్నాడు. నీ లోపలుండి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నీ లోపలుండి ఆయన నడిపిస్తూ ఉంటాడు. నీ లోపలుండి నీకు అనేక విషయాలు బోధిస్తూ ఉంటాడు. ఆయనే పరిశుద్ధాత్మ అని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం, లేకపోతే దేవుని ఆత్మ అని మనం చదువుతూ ఉంటాం. కాబట్టి దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎందుకంటే బైబిల్ ఏమందంటే 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమందంటే ఇంగ్లీష్లో ఏమంటా ఉన్నాడంటే ఇన్స్పైర్డ్ బై గాడ్ అనే మాట వాడుతూ ఉన్నాడు. ఇన్స్పైర్డ్ బై గాడ్ అంటే తెలుగులో వేరేగా అక్కడ రాయబడి ఉంది, కానీ దైవ ఆవేశం అని ఉంది. కానీ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు దేవుని ఆత్మ చేత లేకపోతే దేవుని చేత ప్రేరేపించబడిన వాక్కు అనే అర్థం వస్తుంది. అంటే బైబిల్ ఏంటంటే దేవుని ఆత్మ చేత దేవుడు ప్రేరేపించి రాయించబడినటువంటి వాక్ అది. కాబట్టి దేవుడు ప్రేరేపించి రాసినటువంటి వాక్కు మన జ్ఞానంతో చదివినప్పుడు అది మన లోపల ఏం అర్థం కాదు, అది మనకు ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి దేవుని ఆత్మ నీలో ఉన్నాడు కాబట్టి ఆత్మ ప్రేరేపణ వలన, ఏ ఆత్మ ప్రేరేపణ వలన అయితే లేఖనాలు లేకపోతే వాక్యం బైబిల్ రాయబడిందో అది చదివినప్పుడు మీ ఆత్మకి అది ఉపయోగకరంగా ఉంటుంది, మీ జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే మేము సిరాతో రాయబడలేదు కానీ ఆత్మ ద్వారా రాయబడ్డాం, లేకపోతే ఆ పత్రికలలాగా మేము రాయబడ్డా ఉంటానండి. వాక్యంలో ఏమందంటే 2 కొరింథీయులు 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటుందంటే రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో అంటా ఉన్నాడు. మా పరిచర్య అలా ఉంది అంటా ఉన్నాడు. మేము సిరాతో లేకపోతే మనుషులు కాగితం మీద రాసినట్టు మేము మా జీవితాలను మేము ఈ పరిచయం మేము రాసుకోలేదు, కానీ దేవుని ఆత్మ ద్వారా రాయబడింది మా జీవితాలు అంటా ఉన్నాడు. కాబట్టి వాక్యము అలా ప్రేరేపించబడి మనం చదివినప్పుడు మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ విషయం ఏంటంటే బైబిల్లో ఉన్న వాక్యాలని వాటిని గుర్తుపెట్టుకొని బట్టి పట్టడం మంచిదే, కానీ ఆ లేఖనాల్ని లేకపోతే బైబిల్లో ఉన్న విషయాల్ని లేకపోతే బైబిల్ రాసినటువంటి ఆ రచయితను మనం తెలుసుకున్నప్పుడు బైబిల్ వల్ల మనకేం ఉపయోగం ఉండదు. నీకు లేఖనాలు తెలుసు, లేఖనాలు నువ్వు బట్టి పట్టగలవు, లేకపోతే లేఖనాలు నువ్వు గుర్తుపెట్టుకోగలవు, కానీ లేఖనాలు అక్కడ ప్రేరేపించబడి రాసినటువంటి రచయిత నీకెవరో తెలియనప్పుడు నీకు వ్యక్తిగతంగా బైబిల్ నీకు ఉపయోగకరంగా ఉండదు. బైబిల్ చదవటం యొక్క ముఖ్య ఉద్దేశము బైబిల్ వచనాలని తెలుసుకోవటానికి కాదు, కానీ ఆ వచనాలు రాసినటువంటి ఆ వచనాలు అక్కడ బయలుపరుస్తున్నటువంటి ఆ వ్యక్తిని లేకపోతే ఆధర్ని ఆ రచయితని తెలుసుకోవడం చాలా ముఖ్యం. నీకు బైబిల్ అంతా తెలిసి బైబిల్ రాసినటువంటి ఆ రచయిత గురించి నీకు అవగాహన లేనప్పుడు దానివల్ల ఉపయోగం ఏముండదు. చాలామంది అంటారు బైబిల్లో జీవితానికి కావాల్సిన ప్రతి సమాధానం ఉంటుందని, కానీ అది వాస్తవం కాదు. జీవితానికి కావాల్సిన కొన్ని విషయాలకు కావాల్సిన సమాధానాలు బైబిల్లో ఉన్నాయి, కానీ అన్ని సమాధానాలు నీ జీవితానికి కావాల్సిన ప్రతి పరిస్థితికి కావాల్సిన ఆ సమాధానము ఎక్కడుందంటే దేవుని ఆత్మ నీకు బోధిస్తాడు. ఎందుకని? దేవుని ఆత్మ మాత్రమే నిన్ను సర్వసత్యంలోనికి నడిపించగలడు. జీవితానికి కావాల్సిన ప్రతి సమాధానం లేకపోతే ప్రతి ఆన్సర్ అనేది ఆ రచయిత దగ్గర ఉన్నది. వాక్యాన్ని లేఖనాన్ని ప్రేరేపించి రాయించినటువంటి ఆ రచయితను తెలుసుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు వాక్యంలో నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలనేది రాయబడలేదు. దేవుడు దాని గురించి పట్టించుకుంటాడా? పట్టించుకుంటాడు.
ఎలాంటి వ్యక్తిని నువ్వు వివాహం చేసుకోవచ్చు అనేది వాక్యంలో రాయబడింది, కానీ ఏ వ్యక్తిని వివాహం చేసుకోవాలనేది బైబిల్లో లేకపోతే ఆ లేఖనాల్లో రాయబడలేదు. నువ్వు వివాహం చేసుకోవాల్సిన వ్యక్తిని ఎవరు నీకు బయలుపరుస్తారంటే దేవుని ఆత్మ మాత్రమే ఆ వ్యక్తి దగ్గరికి నేను నడిపించగలడు. ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, వాక్యాలని తెలుసుకోవటం అదేవిధంగా దేవుణ్ణి తెలుసుకోవటం రెండు ఒకటే అయితే మనకంటే పరిసయ్యులకి దేవుడు ఎక్కువ తెలిసిన అర్థం. కాబట్టి రెండు ఒకటే అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే లేఖనాల్లో ఉన్న ఆ రచయిత ఎవరైతే ఆ వాక్యాన్ని ప్రేరేపించి రాశారో ఆ వాక్యానికి కారణం ఎవరో ఆ వ్యక్తిని తెలుసుకోవటం మనకు చాలా ముఖ్యం. ఆ విధంగా మనం బైబిల్ చదివేటప్పుడు ప్రతిసారి దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక రచయిత, ఒక ప్రేమించేటువంటి నీ సృష్టికర్త ఆ వాక్యాల నుంచి మాట్లాడుతున్నాడని దేవుని ఆత్మ ప్రేరేపణతో మనం చదవగలిగితే వాక్యము మనకి చాలా ఆసక్తికరంగా ఉపయోగకరంగా ఉంటుంది. మరొక వీడియోలో నేను మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఒక అలారం బొమ్మ ఉంటుంది, దాన్ని నొక్కినట్లయితే నేను ఎప్పుడైతే నేను వీడియో పోస్ట్ చేస్తూ ఉంటానో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది.